శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. కామారెడ్డి కాలుష్య వలయంలో చిక్కుకోబోతుందా? బిక్కనూర్ మండల కేంద్రంలో ప్రారంభించబోయే ఫార్మా కంపెనీకి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఫార్మా కంపెనీ మాకొద్దు, ఫార్మా కంపెనీ ఇక్కడ వస్తే ఈ బిక్కనూర్ మండల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుషితమయమైపోతాయి, జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది అని ప్రజలు భావిస్తున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఆ రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రకటించి బుధవారం బంద్ ప్రకటించడం జరిగింది. బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. బిక్కనూర్ మండల్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి రామేశ్వరపల్లి, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఫార్మా కంపెనీ గురించి గ్రామస్తుల అభిప్రాయ సేకరణ కోసం కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. వారిని పెద్ద ఎత్తులో వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది రైతులు. ఎందుకంటే కాలుష్యం లేకుండా ఉంటేనే తమ పంటల్ని సక్రమంగా పండించి వాళ్ళు పండించే పంటల ద్వారా వాళ్ళ జీవితాన్ని గడపచ్చు, లేదు అంటే చాలా అస్తవ్యస్తం అయిపోతాయి మా జీవితాలు, ఈ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మా ప్రాణాలు హరించేస్తాయి అని వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కంపెనీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, దీని గురించి గవర్నమెంట్ ఏమంటుంది, వేచి చూడాలి. అలాంటి సిచ్యువేషన్ మనకు అవసరమా? కాబట్టి ఇక్కడ పెట్టడానికి సత్యంగా మేము అందరము రోడ్ చెప్తున్నాము. ముక్త కట్టడంలో చాలా మందికి ఇంకా రాలేదు. మండలం మొత్తం వచ్చేది సరిపోయి మొత్తం గ్రౌండ్ కూడా ఎంతో మందికి అవగాహన ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ అంత ఘోరం కానప్పటికీ ఇప్పుడు చాలా మంది వేరే ప్రాంతాల పనులలో విజయం రాలేదు. మెయిన్ అందరం వచ్చాము ఇక్కడ. మేము ఆ బిక్కనూరు జీవితాలను 14 వార్డు మెంబర్ని మేము అత్యవసర సమావేశం పెట్టుకొని దీంట్లో ముక్త కంఠంతో సత్యంగా నో అని చెప్పాలి మేము డిసైడ్ అయ్యాం సార్. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ నో టు దిస్ whatever Pradhan Sekala that you are taking, it's a complete no. I am also part of the government council of Bignur Paramandalo and Pradhan Sekala. We are also samansam పెట్టుకొని ఈ సత్యంగా చెప్పాలని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ ఈ ఫ్యూజన్ ఫార్మాను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూమి ఉండాలని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారంగా ఇక్కడ ఈ ఫ్యూజన్ కంపెనీని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కావున దీన్ని 100% అభిప్రాయం కాబట్టి అందరూ దీన్ని ఏకగ్రీవంగా ఆపోజిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఫ్యూజన్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి. ఇదివరకు ఇచ్చినటువంటి పర్మిషన్లని క్యాన్సల్ చేయాలి. ఫ్యూచర్ లో ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా బిక్కనూరు గ్రామం తరఫున మరియు అన్ని గ్రామాల తరఫున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మండలంలో